ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ గాని అక్కడ సంబంధించిన సీజ్ చేసిన నౌకను గాని పరిశీలించిన వ్యవహారం అంతా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటా ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన విధానాన్ని మనం చూడొచ్చు. చెప్పండి మస్తానా గారు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో చూపిస్తా సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం చూసినట్లయితే పిఠాపురంలో ఆయన సమస్యలను వెలిగెత్తిన విధానం, ఎందుకంటే పోలీసులు కానీ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించట్లేదు, లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పట్ల ఎందుకు వాళ్ళు ఉక్కుపాదం మోపలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోబోతున్నారు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే దాన్ని ఆయన పిఠాపురం సభలో ఆయన బయటకు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు. అదంతా చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చాలా పాజిటివ్ గా తీసుకొని అప్పటి నుంచి కూడా ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి సంబంధించి పోలీసు అందరిలో కూడా కదలిక ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళల మీద ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే రేషన్ మాఫియాకి సంబంధించి ఆయన ఇప్పుడే కాదండి, గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే అక్కడ రేషన్ మాఫియాకి ఒక పెద్దగా వ్యవహరిస్తూ అక్కడ వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కనుక అక్కడ రేషన్ మాఫియాని ఉక్కుపాతంతో అణిచివేస్తామని ఆ విధంగా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం. అధికారంలోకి రాగానే జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చాయి. జూన్ 12వ తారీఖు ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 26, 27 తేదీల్లో ఆయన తన జనసేనకు చెందిన సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని అక్కడ పంపడం జరిగింది. అక్కడ దాదాపు 52,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, అంటే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం అక్కడ రవాణాకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నాదెండ్ల మనోహర్ వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే దీనిలో కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా కొంత సంబంధాలు నిలుపుతున్నారనే విషయాన్ని కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే విధంలో అనేక అక్కడ చెక్ పాయింట్లు పెట్టడం, విజిలెన్స్ పెంచడం, పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం, కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నిన్న 3 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ వెళ్ళి అక్కడ ఇప్పుడు ఏదైతే స్టెల్లా నౌక ఏదైతే ఉందో అది పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం సరఫరా తీసుకెళ్లేందుకు అక్కడ దాదాపు 38,000 టన్నులు అక్కడికి లోడ్ చేశారు. దానిలో తనిఖీలు చేస్తే కొన్ని వేల మెట్రిక్ టన్నులు అక్కడ. మస్తన్ గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఆయన దూకుడు కావచ్చు, ఆయన ఆసక్తికర చర్చ కావచ్చు, మొత్తం మీద టీడీపీ నాయకులను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎమ్మెల్యే కావచ్చు, మన హోంమంత్రి అనిత కావచ్చు, ఎందుకు అసలు టార్గెట్ అయ్యారనుకోవచ్చు? అంటే మనం ఇదంతా ఎట్లా చూడాలంటే, ఓ పక్కన రాష్ట్రంలో ఇట్లాంటి సమస్యల మీద స్పందించాల్సిన వైఎస్ఆర్సీపీ ఏమో చూస్తా ఉంది. అంటే కూటమి ప్రభుత్వంలోనే ఆయన జనసేనగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి చెప్పాడు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తాను ప్రశ్నిస్తాను, తాను దాని తరఫున అన్యాయాలను చక్కదిద్దేందుకు, లేదంటే ప్రజలకు న్యాయం అనేందుకు నేను ముందుంటానని చెప్పేసి ఆయన చెప్పిన విధానం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇదే కాదండి, అంతర్జాతీయ స్థాయిలో ఆయన బంగ్లాదేశ్ లో హిందువులకు కనుక అక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. దాని మీద కూడా ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రియాక్ట్ అయిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పర్టికులర్ గా చూస్తే మీరు అన్నట్టు అనిత గారి మీద, అదేవిధంగా కొండబాబు గారి మీద నిన్న, అంటే కాకినాడ లోకల్ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, అక్కడ పోస్టుకు సంబంధించిన ఎమ్మెల్యే మీరు, అక్కడ రేషన్ మాఫియా ఇంకా ఆ విధంగా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు విదేశాలకు ఆ బియ్యాన్ని తరలించిపోతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇంకోటి కూడా ఇక్కడ చూడాలి, ఆయన గత 2 నెలల కాలంలో కోర్టుకు వెళ్లి ఈ యొక్క రేషన్ మాఫియా ఎక్కడైతే వేలుకొని ఉందో వాటిని చూడాలని, వాటిని తనిఖీ చేయాలని అంటుంటే అక్కడికి రావద్దని చెప్తా ఉన్నారు. అదే మరి రానున్న కాలంలో ఆయన ఎవరు రావద్దన్నారు, ఎందుకు రావద్దన్నారు కూడా వెల్లడించే పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు కోర్టు అధికారులు కూడా సహకరించలేదనే విషయం కూడా చాలా పెద్ద విషయం. ఇంకోటి కూడా చెప్పాడండి ఆయన, ఇదే విషయాన్ని ఇట్లానే వదిలేస్తే రేపు పొద్దున ఆర్టీఎక్స్ కానీ, మానవ కానీ, గంజాయి కానీ అక్కడ ఎగుమతులు దిగుమతులకు అవకాశం ఉంది.
వీటన్నింటినీ కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అంటే చెప్పొచ్చు. వాస్తవాన్ని చెప్పినట్లయితే నిన్నటి ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళిన విధానాన్ని సోషల్ మీడియాలో చాలా మంది ప్రత్యర్థి పార్టీ కానీ వెక్కారం చేస్తున్నాయి. కానీ ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వందల వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతూ కొంత అక్రమాలకు జేబులోకి వెళ్తా ఉందో దాన్ని ఎలిమినేట్ చేసిన విధానం కూడా మనం ఇక్కడ ఆహ్వానించదగ్గది. అంటే వాటి మీద హోంమంత్రి అమిత్ షా ఏ విధంగా అధికారులు అక్కడి నుంచి కాంట్రోల్ చేస్తారా, లేదా ఇంకా అక్కడ జరుగుతున్న మాఫియాని ఏ విధంగా కోర్టు వేలతో సహా ప్రకటిస్తారా అనేది నిన్న ఆయన ఆవేదన కావచ్చు, ఆవేశం కావచ్చు, అవన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది. అంటే నిజంగా కూటమి పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించవచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఇబ్బందులు ఉంటే నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకోవచ్చు. కానీ ఇలాంటి బహిరంగంగా కామెంట్ చేయడం ఎలా చూడాలి? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంకీర్ణ ప్రభుత్వాలు అంటే భాగస్వామ్య పార్టీలతో వ్యవహరించే విధానానికి ఇప్పుడు తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదు అనే అంశంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటు బీజేపీని తెలుగుదేశాన్ని సమన్వయపరిచి ఈ కూటమి ప్రభుత్వం 164 స్థానాలు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర వహించారు. సో ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టే నిన్న కేంద్రానికి వెళ్లి ఒక 7-8 మంది కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురావడంలో కానీ, ఇంకా ప్రధానమంత్రితో చర్చలు జరపడంలో కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఏ ఒక్కళ్ళు కూడా రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ కలిసిన సందర్భాన్ని మనం ఎక్కడ చూడలేదు. ఒకే రోజు 7 మంది కేంద్ర మంత్రులు, అటవీ శాఖ మంత్రి కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, టూరిజం శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, వీరందరినీ ఇటు పోలవరం కానీ, ఇటు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి గారికి కలుస్తా ఉన్నారు. సో దాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంకో విషయం కూడా మనం గమనించాలండి. ఇక్కడ నిన్న రాయలసీమకు సంబంధించిన థర్మల్ పవర్ స్టేషన్ లో ఒక బూడిద సంబంధించిన ఇష్యూ వస్తే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారి నుంచి మందలించారు. అది ఓపెన్ సీక్రెట్, సివిఎం నుంచి కాల్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొండబాబు గారు నిన్న నాకు కనిపిస్తుంది. నేను మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూస్తా ఉన్నాను. బట్ ఇందాక మన సోదరులు అన్నట్టుగా కొంత మత్స్యకార ఎమ్మెల్యే అని యాంగిల్ తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా అర్థం వచ్చావు. కానీ కొండబాబు గారు దాన్ని ఇన్వైట్ చేశారు. ఆయన పక్కన కూర్చున్నారు, గంట సేపు కూర్చొని ప్రెస్ లో కూడా పాల్గొన్నారు. ఇక్కడ సమస్య మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ మాఫియా, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మాఫియా వేరే దేశాల్లో మన రైతులు శ్రమతో పండించిన బియ్యాన్ని ఇక్కడ 10 రూపాయలు కొని షార్ట్ కట్ లో మాఫియాగా ఏర్పడి స్మగ్లింగ్ చేస్తూ ఆఫ్రికా దేశాలకు తరలిస్తా ఉన్నారనే విషయాన్ని, ఆ సమస్యలు దశాబ్దాలుగా వేలుకున్న ఒక సమస్యని పోర్టు అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి ఉన్నారు. ఇది ప్రభుత్వం కూడా సరిదిద్దలేని విధంగా వీళ్ళందరూ చేస్తారు. కాబట్టి వీళ్ళ మీద మామూలు విషయాలు కాదు, పీటీఆర్ పెట్టాలి. అదేవిధంగా పోర్టు అధికారులు ఎట్లా కుమ్మక్కై ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి అమిత్ షా గారిని తీసుకోవాలి. అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ పోర్టు అధికారులు యాక్షన్ తీసుకోవాలి. అసలు పోర్టు అనేది ఒక ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండి రేపొద్దున టెక్నాలజీ కానీ, లేదంటే ఇంకా మార్కెట్ కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇట్లా ప్రమాదకరమైన పరిస్థితులు రవాణాకి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవాలనే దిశగా ఆయన పవన్ కళ్యాణ్ చేశారు. మీరు అన్నట్టు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కొంత దూకుడుగా వెళ్ళిపోయింది. నిజానికి ఈ ప్రోగ్రామ్ కూడా లేదని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ లేకపోయినప్పుడు ఇంకోటి సీతారామరాజు గారు దానికి నేను అబ్జెక్ట్ చేస్తాను. ఆయన అనిత గారి విషయంలో క్యాష్ తీసుకొస్తున్నారు, కొండబాబు గారి విషయంలో క్యాష్ తీసుకొస్తారు. కానీ సివిల్ సప్లైస్ అధికారి తమ సామాజిక వర్గానికి చెందిన సివిల్ సప్లైస్ మంత్రి తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన మంత్రి శాఖలో మరి జోక్యం చేసుకున్నట్టే కదా. ఆ విధంగా చూస్తే మరి ఆయన ఓసీ, ఆమె ఎస్సీ అంటున్నారు, లేదంటే కొండబాబు గారిని బీసీ తెస్తారు. అసలు కులాలకు వస్తావు ఎందుకు? అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను ఏర్పడి పెడతానికి ఏ ఉప ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇలా ఉన్నాయి, దురాగతాలు ఇలా ఉన్నాయి, వీటిని మనం అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలి. జనసేన మంత్రివర్గంలో మీరు ముగ్గురు ఇస్తే ముగ్గురికి ఓసీలకి ఇచ్చారు. మరి దాన్ని మేము క్వశ్చన్ చేసామా? ఇప్పుడు కులాల గురించి అదే చెప్తున్నాం. సమస్య ఏంటంటే
అక్రమానికి వేల కోట్ల రూపాయలు రచిస్తున్నారని సమస్య. ఆ సమస్యను సమస్య రూపంలో చూద్దాం. మీరు అన్నట్టు జనసేన మాట్లాడవచ్చు. ఇక్కడ కులాల కూడా బియ్యం అక్రమాన్ని ఎవరైతే అంతర్జాతీయంగా స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకునే విధానంగా చూడాలి తప్పితే ఇక్కడ కులంగా చూడకూడదని నా అభిప్రాయం.